మీర్పేట మాధవి హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతుంది. మీర్పేటలో ఈ నెల 22న వెలుగు చూసిన వెంకట మాధవి హత్య కేసు దర్యాప్తులో విస్మయకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య జరిగిన రోజు పరిణామాల గురించి స్థానికుల్ని పోలీసులు విచారించినప్పుడు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. నిందితుడు గురుమూర్తి నేపథ్యం, అతడి ప్రవర్తన గురించి కొలీగ్స్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. హత్య జరిగిన రోజు ఏం జరిగిందనే కోణంలో పోలీసులు ఇరుగు పొరుగు నుంచి కొన్ని వివరాలు సేకరించారు. సంక్రాంతి పండుగ మరుసటి రోజు కావడంతో కొందరు సొంతూరు వెళ్లారు. అదే అంతస్తులో ఉండే ఓ వ్యక్తి 15వ తేదీ ఉదయం బయటికెళ్లి ఇంటికొచ్చాడు. అప్పటికే గురుమూర్తి తన భార్యను చంపి ఇంట్లో ఉన్నాడని సమాచారం. పొరుగు వ్యక్తి ఇంట్లోకి వెళ్లే సమయంలో దుర్వాసన ఎక్కువగా రావడాన్ని పసిగట్టినట్టు తెలుస్తోంది. అనుమానాస్పదంగా ఉన్న పండుగ సమయంలో ఎవరో మాంసం వండుకుంటున్నారనే భావనతో పట్టించుకోకుండా వదిలేశాడు. భార్యను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు చేసి కాల్చేశాడని తెలుసుకుని వణికిపోయాడు. అదే రోజు రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. గురుమూర్తి G+2 భవనంలో 2వ అంతస్తులో అద్దెకి ఉంటున్నాడు. కీలక ఆధారాలు సేకరించేందుకు ఇతర రాష్ట్రాల ఫోరెన్సిక్ నిపుణులు నిందితుడు గురుమూర్తి DRDOలో కాంట్రాక్టు విధానంలో భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నట్లు తెలుసుకుని అక్కడ కూడా విచారించారు. అతడి సహోద్యోగుల్ని ఆరా తీసినప్పుడు గురుమూర్తి ఎంతో క్రమశిక్షణతో ఉంటాడని సమాధానం వచ్చింది. మృదు స్వభావి, సాయం చేసే వ్యక్తిత్వమని కొందరు చెప్పారు. ప్లాస్టిక్ వస్తువులు వాడేందుకు ఇష్టపడడని, ఛాయ్ తాగేందుకు, భోజనం తెచ్చే క్యారేజ్ కోసం కూడా ప్లాస్టిక్ ఉపయోగించడని ఓ సహోద్యోగి అన్నారు. ఇటీవల ఓ తెలిసిన వ్యక్తిని ఉద్యోగంలో పెట్టించినట్లు పోలీసులకు వివరించారు. గురుమూర్తి ఇరుగు పొరుగుతో ఎక్కువగా మాట్లాడేవాడు కాదని స్థానికులు చెబుతున్నారు.